నిత్య జీవితంలో యజ్ఞం యొక్క ప్రాముఖ్యత. యజ్ఞ కార్యం అత్యంత పవిత్రమైన దైవీ పూజ. యజ్ఞం అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదంలో యజ్ఞోవే విష్ణుః అని చెప్పబడింది. అనగా యజ్ఞం విష్ణు స్వరూపంగా భావించవచ్చు. యజ్ఞం అను శబ్దం యజ దేవపూజ్యాం అను ధాతువు నుంచి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం. మన దేశంలో పురాణ కాలం నుంచి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే, వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞమనేది అగ్ని, హోమకుండం వద్ద వేద మంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేయించినవి దేవతలందరికీ తప్పక చేరుతాయనే విశ్వాసం అనాదిగా వాడుకలో ఉంది. యజ్ఞ విధానం. వేదిక యజ్ఞంలో అధ్వర్యుడు ప్రధాన అర్చకుడు. అతని ఆధ్వర్యంలో అన్ని యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక మంది అర్చకులు, పండితులు ఉంటారు. వేద మంత్రాలు చదువుతారు. యజ్ఞంలో ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిమిషాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు జరగవచ్చు. యజ్ఞాల్లో భాగంగా అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యజ్ఞం, రాజసూయ యాగం, సర్పయాగం, విశ్వజిత్ యజ్ఞం, గాయత్రీ యజ్ఞం వంటి అనేక యజ్ఞ యాగాదులున్నాయి. కర్దమ ప్రజాపతి కుమారుడు ఇలిదు అశ్వమేధం నిర్వహించి పురుషత్వాన్ని తిరిగి పొందాడు. శ్రీరాముడు రావణ సంహారం తరువాత అయోధ్యకు పట్టాభిషిక్తుడే అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. మహాభారతంలో జనమేజయుడు సర్పయాగం నిర్వహించాడు. యజ్ఞాల్లో 6 రకాలు ఉన్నాయి. అవి: 1. ద్రవ్యయజ్ఞం. ద్రవ్యాన్ని న్యాయంగా, ధర్మంగా ఆర్జించాలి. ఆర్జించిన ధనం ధర్మకార్యాలకు వెచ్చించాలి. 2. తాపయజ్ఞం. జ్ఞానాగ్నితో ఆత్మను తపింపచేసి పునీతం, తేజోవంతం చేయడమే పవిత్రమైన తాపయజ్ఞం. 3. స్వాధ్యాయయజ్ఞం. ఏ విద్యనైనా సరే కేవలం అధ్యయనం చేయటమే కాకుండా అర్థం చేసుకుని లోక కళ్యాణానికి వినియోగించడమే స్వాధ్యాయయజ్ఞం. 4. యోగయజ్ఞం. యమ, నియమాదులతో మనస్సుపై పట్టు సాధించి మానసిక శక్తి సంపాదించటమే యోగయజ్ఞం. 5. జ్ఞానయజ్ఞం. మనిషి తానెవరు, ఎందుకు పుట్టాడు, ఏం చేయాలి అని ఆలోచించి తపించి ఆత్మదర్శనానుభవం పొందాలి. అదే జ్ఞానయజ్ఞం. 6. సంసితయజ్ఞం. తనలోని కామక్రోధమద మాత్సర్యాలను జయించి నియమబద్ధంగా కర్మాచరణ చేయడమే సంసితయజ్ఞం. యజ్ఞాలలో మరో 3 రకాలు ఉన్నాయి. 1. పాక యజ్ఞాలు. 2. హవిర్యాగాలు. 3. సోమ సంస్థలు. పాక యజ్ఞాల్లో 7 విధాలు ఉన్నాయి. 1. ఔపాసన. 2. స్థాళీపాకము. 3. వైశ్వదేవము. 4. అష్టకము. 5. మాస శ్రాద్ధము. 6. సర్పబలి. 7. ఈశాన బలి. హవిర్యాగాలు. వీటిలో కూడా 7 రకాలున్నాయి. 1. అగ్నిహోత్రాలు. 2. దశ పూర్ణిమాసలు. 3. అద్రయణం. 4. చాతుర్మాస్యాలు. 5. పిండ, పితృయజ్ఞాలు. 6. నిరూఢ పశుబంధం. 7. సౌత్రామణి. సోమ సంస్థలు. వీటిలో 7 రకాలు ఉన్నాయి. 1. అగ్నిష్టోమం. 2. అత్యగ్నిష్టోమం. 3. ఉక్తము. 4. అతిరాత్రము. 5. ఆప్తోర్యామం. 6. వాజపేయం. 7. పౌండరీకం. యజ్ఞం వల్ల ఫలితాలు. యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి స్వచ్ఛతకు దారితీస్తాయి. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఏర్పడవు. కనుక యజ్ఞకర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఇల్లు, పరిసరాలు బాగుపడతాయి. చుట్టుపక్కల ప్రజలందరూ లబ్ధి పొందుతారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. పశుపక్షాదులు బాగుంటాయి. అంటువ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. అందుకే మన ఇతిహాసాలు, పురాణాల్లో హోమాలు, యజ్ఞాల ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది.
మనకు హాని చేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఈ అగ్ని హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారు చేయొచ్చు. యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పొగని మనం పీల్చడం వల్ల లోపలి అనారోగ్యాలు నయమవుతాయి. వర్షాభావం, మితిమీరిన ఎండలు లాంటి వాతావరణ అసమతుల్యత లేకుండా పొలాలు సస్యశ్యామలంగా ఉండి దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే యజ్ఞం జరిగే ప్రదేశం ఉండాలని, యజ్ఞం జరిగాక మిగిలిన బూడిదను తీసుకోవాలని చెబుతారు. ఇటీవల కాలంలో యజ్ఞం చేసేవారు అరుదైపోయారు. ఎప్పుడో 100 ఒకసారి యజ్ఞం మాట వినిపిస్తుంది. కాని ఇది సరికాదు. యజ్ఞం వల్ల ఒనగూరే లాభాల గురించి తెలిసిన తర్వాత అయినా యజ్ఞకర్మ నిర్వహించడానికి ముందుకు రావాలి. మనం యజ్ఞయాగాదులు చేయడమేంటి? మనం రాజుల కాలానికి వెళ్తున్నామా అనే అపోహ నుంచి బయటపడాలి. యజ్ఞాలు నిర్వహిస్తే మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. యంత్రాలు, వాహనాల వల్ల పేరుకుపోతున్న కాలుష్యాన్ని కొంతైనా నిరోధించగలుగుతాం. యజ్ఞయాగాదులు నిర్వహించడం ద్వారా దేవరుణం తీర్చుకున్నట్టు అవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఒక రకంగా దేవరుణం తీర్చుకోవడం అంటే మనకు మనం మేలు చేసుకోవడమే అవుతుంది. వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు. చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఛానల్ని చూస్తూ ఉండండి. ప్రసాద్ భరద్వాజ.